శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం సన్నిధానం సత్తుపల్లి ఖమ్మం జిల్లా. ఈరోజు సహస్ర చండీ యాగానికి సంబంధించి భక్తులందరూ కూడా విశేషమైనటువంటి ఒక స్పందన వచ్చింది. 21,116 రూపాయలు చెల్లించేటువంటి ఒక భక్తులకు చిన్న మనవి. 108 రోజుల పాటు నిర్వహిస్తాం ఈ కార్యక్రమం. మీరు 21,116 రూపాయలు చెల్లించింది మొదలుకొని ఏ రోజు చెల్లిస్తే ఆ రోజు నుంచి గోత్రనామార్చన జరుగుతుంది. మీ పేరుతో సహస్ర చండీ యాగంలో ఒక రోజున కూర్చోవడానికి వీలు కల్పిస్తూ యాగానికి సంబంధించినటువంటి ఒక అన్ని ఏర్పాట్లను చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహాయ సహకారములు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎక్కువగా నేను దీక్షలో మూలమంత్ర అనుష్ఠానాల్లో ఉన్నందువల్ల భక్తులు ఫోన్ చేస్తే నేను అందుబాటులోకి రావటం లేదు అని అనుకోవద్దు. వాట్సాప్ ద్వారా మీ యొక్క వివరములను తెలియచేయండి. యాగంలో పాల్గొనాలి, మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్య పరిష్కారం కోసం యాగ ద్రవ్యాల నిమిత్తముగా 21,116 రూపాయలు 30 కేజీలు ఆవు నెయ్యి, అట్లనే యాగానికి కావలసిన సంభారాలు ఏర్పాటు చేసిన 21,116 రూపాయలను మీరు పంపించి స్క్రీన్ షాట్ మాకు పంపించి గోత్రము పేరు వివరాలన్నీ కూడా తెలియచేయండి. వాట్సాప్లోనే మీరు ఏ డేట్ని రావాలి, ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మేము తెలియచేయటం జరుగుతుంది. యాగములు వాటి యొక్క విశిష్టత, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో అర్థం లేని యాగాలు, దురాశతో కూడినటువంటి ఒక పూజలు చేసి ధన్యత చెందుతున్నామనుకునేటువంటి ఒక పరిస్థితి. యాగములు చేయటము అంటే ఇక మన దగ్గర ఉన్నటువంటి ఒక డబ్బు, మన దగ్గర ఉన్నటువంటి ఒక ద్రవ్యము అన్నీ కలగలిపి ఒక యాగం చేసి ఇంత పెద్ద యాగము నేను తప్ప ఇంకెవరూ చెయ్యలేరు అన్న తృప్తితో, భ్రాంతితో మనం యాగాలు అందరూ కాదు కొంతమంది నిర్వహించేటువంటి ఒక కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. పూర్వకాలంలో అనేక మంది పురాణ పురుషులు నిర్వహించి యాగములను వాటి ద్వారా ఉత్తమమైనటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఒక పుణ్య ఫలితాలని పొంది వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకొని లోకహితార్థమై ఈ యొక్క యాగముల యొక్క విధి విధానములను ఋషులు మనకు అందించి ఉన్నారు. వేద ప్రమాణమును అనుసరించి యాగములను, యజ్ఞయాగాది క్రతువులను ఏ సమయాలలో ఎప్పుడు ఆచరించాలో, ఏ సమయంలో ఆచరిస్తే ఏ మంత్రానికి సంబంధించినటువంటి ఒక ఫలితం వస్తుందో వేదముల ద్వారా ఋషులు మనకి శాస్త్ర ప్రామాణికమైనటువంటి ఒక గ్రంథముల ద్వారా తెలియచేసి ఉన్నారు. కానీ వాటన్నిటినీ కూడా అనుసరించకుండా మన ఇష్టానుసారంగా యాగములు చేసినట్లయితే, హోమాలు యాగాలు చేసిన ఆ తృప్తి లభిస్తుందేమో కానీ దాని నుండి రావలసినటువంటి ఒక ఫలితాలు అనేటువంటివి రావటం చాలా కష్టమవుతుంది. ఎంత అన్నదానం చేశామో, ఎంత హడావిడి చేశామో, ఎంత హంగు ఆర్భాటాలతో యాగాలు చేశాము అని మనము అనుకొని యాగాలు చేయకూడదు. ఫలితము శాస్త్రాన్ని బట్టి ఉంటుంది తప్ప హంగు ఆర్భాటాలని బట్టి ఉండదు. ముఖ్యంగా యాగాల యొక్క ఫలితం రావాలి అంటే దానికి ప్రధానమైనటువంటి ఒక కారణం రాహు, కేతు. ఇవి మంత్రం యొక్క శక్తి రావాలి అంటే, మంత్రసిద్ధి కలగాలి అంటే, దేవతా అనుగ్రహం మనకి లభించాలి అంటే రాహు యొక్క అనుగ్రహం ఉండాలి. ఇదేంటి గురువుగారు ఇలా అంటారు? రాహుకేతువుల యొక్క ప్రభావం ఏమిటి అంటే, కేతువు యొక్క ప్రభావం కూడా ఉండాలి. మంత్రానికి కారకుడు రాహు, కేతువు మోక్షానికి కారకుడు.
అందువల్ల రాహుకేతువులకు సంబంధించినటువంటి ఒక బలము లేని పక్షంలో సరైనటువంటి ఒక పద్ధతిలో యాగాలు నిర్వహించటం సాధ్యపడదు, ఎట్టి పరిస్థితులలో సాధ్యపడదు. సంతానము లేదని పుత్రకామేష్టి యాగములు, ఇతరత్ర యాగాలు విశేషంగా చేస్తూ ఉంటారు. నెయ్యి మాత్రమే, అందులో ఆ కార్యక్రమానికి కావలసిన ద్రవ్యాలు అవన్నీ వేసినంత మాత్రం చేత ఎంత సశాస్త్రీయముగా చేసినప్పటికీ కూడా యాగములు నిర్వహించటానికి ఆ వ్యక్తి పేరుతో యాగము మనం 108 రోజులని సంకల్పం చెప్తున్నాం. ఎందుకు? 108 రోజులలో ఏదో ఒక నిమిషంలో మనకి శుక్రవారం రోజు 10:30 దగ్గర నుండి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఇలా ఏదో ఒక ఈ 108 రోజుల్లో శుక్రవారం రోజున ఆ రాహుకాల సమయంలో ఉదాహరణకి యాగం జరుగుతూ ఉంటే కొంతమందికి వాళ్ళ జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఉదాహరణకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మీ యొక్క జన్మ నక్షత్రము ఉన్న రోజు మంగళవారం అయ్యుండి, మీరు మంగళవారం పుట్టుండి, మీరు మంగళవారం రోజు మీ జన్మ నక్షత్రం వచ్చి ఉన్న రోజున హోమం జరిగితే జన్మాభ్యాసాది దోషాలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఈ యాగాలకు అంత శక్తి ఉంది. అందువల్ల జపమాల 108 ఉంటుంది పూసలు. అందువల్ల నేను ఏ యాగం చేసినప్పటికీ కూడా 108 రోజులు తక్కువ కాకుండా అష్టోత్తరంతో సమానంగా మనం యాగాలు నిర్వహించాం. ప్రతి యాగంలో కూడా వాళ్ళ భక్తులకు సంబంధించిన జన్మ నక్షత్రము వాళ్ళ కుటుంబంలోనూ ఎవరో ఒకళ్ళది వాళ్ళది ఖచ్చితంగా ఏదో రోజు కలుస్తుంది. అట్లనే రాహుకాలం కూడా అందులో మనకి అనుకూలంగా ఉండాలి, రాహుకేతుల యొక్క బలం ఉండాలి. అప్పుడు ఈ వ్యక్తికి పుత్రకామేష్టికి సంబంధించి సంతానం కోసం చేసేటువంటి ఒక యాగ ఫలితం ఏ సమయంలో చేస్తే ఆ ఫలితం రావాలో ఆ సమయంలో ఈ 108 రోజులు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. అదే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 11 రోజులు చేశామనుకోండి, ఇవే డబ్బులు కదా. మిమ్మల్ని 108 రోజులు చేసినా, 1000 రోజులు చేసినా, మిమ్మల్ని ఒక 10 లక్షలు మీ ఆస్తిపాస్తులో ఏమి రాసిమ్మని నేను అడుగుతలా. లేదు స్వర్ణాలయం నిర్మాణం చేస్తున్నాను, మీ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తెచ్చిమని అడగట్లా. యాగములు నిర్వహించడానికి కావలసిన ద్రవ్యం ఇవ్వండి, యాగం ఆగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. యాగం ద్వారా ఫలితం ఎందుకు రాదో, అది ఏ విధంగా మనకు ఫలితం ఇవ్వదో చూసుకోవాల్సిన బాధ్యత నేను చూసుకుంటాను, మా పరివారం చూసుకుంటుంది. జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఇప్పటికీ ఇక్కడ ఇదే సన్నిధానంలో సహస్రాధికముగా యాగములు నిర్వహించి ఈరోజు స్వర్ణాలయం దాకా రాగలిగామంటే ఎంతమంది భక్తులకి వాళ్ళ కోరికలు నెరవేరి ఉంటాయి. కాబట్టి శాస్త్ర సమ్మతమా, వేద ప్రోక్తమా, ఈ రెండూ కూడా వేటికి ఫలితాలు ఉంటాయో అవన్నీ కూడా పరిశీలన చేసి, యోగ కారకుడైనటువంటి ఒక రాహు జాతకంలో యోగం లేనప్పుడు చేసినట్లయితే మనకి పనికి రానటువంటి ఒక మాయా గురువులను సంప్రదించి మాయాపూరితమైనటువంటి యొక్క భక్తిలో తేలియాడుతూ శాస్త్ర విరుద్ధమైనటువంటి ఒక కార్యక్రమాలు చేసి ఈ జన్మను దుష్టత్వంలోకి తీసుకుని వెళ్ళి నరకంలోకి ఏ విధంగా మార్గం వేసుకోవాలో ఆ విధంగా వేసుకోవడానికి రాహు ప్రయత్నిస్తాడు, మీరు కాదు. అలాంటప్పుడు రాహు యొక్క ప్రభావము, కేతు యొక్క ప్రభావము తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే అపశకునాలు పలుకుతూ ఉంటారు. రాహు బలంగా ఉన్నాడు, ఇది జరిగి తీరుతుంది, స్వర్ణాలయం అవుతుంది అన్నాడా, అవుతుంది. ఎవరైనా నువ్వు బిల్డింగ్ కట్టుకుంటావు అవుతుంది, నువ్వు కారు కొనుక్కుంటావు జరిగి తీరుతుంది, నీకు పలానా పని జరగాలి. రాహు బాగా బలంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుకూలంగా మాట్లాడాడు అనుకోండి, శుభాన్నే మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, రాహు బలంగా ఉన్నట్లు లెక్క. ఎప్పుడు దిగాలుగా కూర్చొని నెత్తి మీద చేతులు పెట్టుకొని ఎప్పుడు కూడా నుదుటి మీద ఎవడు కూడా ఇట్లా చేతులు పెట్టుకోకూడదు, అది దరిద్రం. అది అట్లాంటి వాళ్ళని చూస్తే చెంప చెల్లు అనిపించాలనిపిస్తుంది అనమాట.
కొంతమంది ఊరికి ఆలోచిస్తూ గడ్డ మీద చేతులు, ముఖం మీద చేతులు, ఏంటవి పిచ్చి చేస్తారు. రాహు బాగా లేనప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు, అపశకునాలు పలుకుతూ ఉంటారు. జరగబోయే దానికి అనుకూలంగా ఎవడు మాట్లాడు, ఇది జరగదేమో, ఇది ఏమైపోతుందో, ఇది జరగకపోతే అంత వ్యతిరేకమే. రాహు బాగోలేనప్పుడు ఈ విధమైనటువంటి ఒక ప్రకృతిలో ఉన్నటువంటి వాడు ఇందులో యాగంలో దూరాడనుకోండి, యాగం అవుతుందా, ఈ గుడి అవుతుందా అంటే సత్యాన నేను. అందుకే కొంతమంది డబ్బులు కట్టిన తర్వాత కూడా అలాంటి ఆ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని కూడా మార్చాలి, కానీ మనం మార్చాలి. ఎందుకంటే వాళ్ళు రాహుకేతుల యొక్క ప్రభావం తీవ్రంగా బుర్రలోకి ఎక్కిపోతుంది, వాడు ఆ మత్తులో ఉంటాడు, వాడు చెడిపోయింది కాకుండా పక్కవాన్ని కూడా జడగొడతాడు. అందుకే 100 లీటర్ల పాలలో ఒక చుక్క పెరుగుబడ్డ అది విరిగిపోతుంది. అందువల్ల 100 మంది మంచిగా సశాస్త్రీయంగా యాగాలు చేస్తున్నటువంటి దాంట్లో ఒక్కడొచ్చాడా కథం, ఇంకా యాగం జరగదుగా. అందుకే యాగాలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అంటే అక్కడ అంకురార్పణ చేసినటువంటి ఒక నవధాన్యాలు ఇవన్నీ కూడా చేసి మొక్కలు చూస్తూ ఉంటాం, తులసి మొక్కలు వేస్తూ ఉంటాం. ఆ మొక్కలు వాడిపోతే ఏమండి శాస్త్రం లేదంటారు, అంటూ ముట్టు తగిలితే ఆ తులసి మొక్క ఇంట్లో వాడిపోతుంది. మరి దానికి ఎలా తెలుస్తుంది అంటూ ముట్టు ఉందని? కాబట్టి రాహుకేతుల యొక్క ప్రభావం ఉన్నటువంటి ఒక వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో అసలు మన జీవితంలో మన ఇంట్లోనే అలాంటి వాడు ఉండి ఊరికిన అపశకనాలు పలుకుతూ ఉన్నాడు అనుకోండి, ఊరికనే ఏడుపులు పెడబబ్బులు పెడుతూ కూర్చున్నారు, ప్రతిదానికి అలుగుతూ ఉంటారు కొంతమంది, ప్రతిదానికి బుజ్జగిస్తూ ఉండాలి. ఇలాంటి దిక్కుమాలినటువంటి ఒక ఆ ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాహు సంబంధమైనటువంటి ఒక పీడితులుగా శాస్త్రం పేర్కొంది. అలాంటప్పుడు యాగాలు కూడా వీళ్ళకి సామాన్యంగా సశాస్త్రీయమైన యాగాలంటే ఇష్టం ఉండదు. ఇక వీళ్ళకి పూనకాలు రావాలి, ఎగరాలి, గంతులు వేయాలి, ఓ నానా రచ్చ చేయాలి. అలాంటి యాగాలైతే వీళ్ళకి రాహు బాగోలేనప్పుడు ఇక శాస్త్రానికి ఏది విరుద్ధమో దాన్ని చేయటం అంటే ఇష్టం. ఒరే ఇది తప్పురా నాయన, అది కరెంట్లో ఏలు పెడితే షాక్ కొడుతుందిరా, వద్దురా బాబు అంటే వినకుండా వీడు వెళ్ళి అందులోనే ఏలు పెడతాడు. ఇది రాహుకు సంబంధించింది. కాబట్టి ఇక్కడ శాస్త్రములో ఎలాంటి కార్యభారాన్నైనప్పటికీ కూడా మనము ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే యజ్ఞపురుషుడి యొక్క అనుగ్రహం మనకి కావాలి. కాబట్టి సరైన పద్ధతిలో చేసేవే యాగాలు, కానీ శాస్త్ర సమ్మతం కాని యాగాలు కావు, అవి ఆగాలు. దాన్ని ఆగం చేయటం అంటారు తప్ప యాగం అనరు. అగ్నిముఖంగా భగవంతుడిని యజ్ఞగుండంలోకి ఆవాహన చేసి భగవంతుడే అక్కడ ఉన్నాడు అని ఆ హోమం దగ్గర కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. ఎందుకంటే మాట్లాడితే తుప్పర్లో అగ్నిగుండంలో పడితే ఆ దోషం వస్తుంది. అందువల్ల మాట్లాడకూడదు. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పెదవులకు అడ్డు పెట్టుకొని మాట్లాడ, ఆ తుప్పర్లు పడితే మనం మాస్క్ పెట్టుకున్నాం కదా, అలా కొంతమంది వస్తారు పూజ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు గోత్రనామార్చన చెప్తూ ఉంటే వాళ్ళు గోత్రాలు పేర్లు చెప్పొద్దయ్యా, మీ మనసులోనే చెప్పుకోమనేది. ఎందుకంటే పుణ్యం వస్తుంది. అయ్యగారి దగ్గరికి వెళ్ళి కాశపస గోత్ర భవస్య అన్నాడు అనుకోండి, పుట్టుకున్న వాడి నోట్లో ఉన్న తుప్పర్లు అయ్యగారుల మీద పడతాయి. వీడు వెళ్ళి మళ్ళీ స్నానం చేయలేడు. ఆ తప్పు ఎవరికి వస్తుంది? ముందు మీరు చెయ్యి అడ్డు పెట్టుకోకుండా గోత్రాలు పేర్లు ఏది చెప్పినా, పూజారుల దగ్గరికి వెళ్ళినా, పెద్దల దగ్గరికి వెళ్ళినా, ఒక పవిత్రమైన దీక్షలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినా. అందుకే యాగాల దగ్గరికి ఎందుకు రావద్దంటామంటే కొంతమంది వంట చేసేటప్పుడు ఊరికే పెదాలని అటు ఇటు తడుపుకుంటూ ఉంటారు, మళ్ళీ చేయగడుక్కోరు. తీర్థాలు తీసుకుంటారు, ప్రసాదాలు తీసుకుంటారు. కొంతమంది ప్రసాదాలు కొన్ని క్షేత్రాల్లో అవకాశం లేదు, తీర్థం తీసుకుంటారు. కట్చిపికి అట్లా తుడుచుకుంటాడు. ఆ ఎంగిల్ రుమాల ఎందులో ఉంటుంది, వీడు తుడుచుకుంటాడు. ఇంకో గుడికి పూలు పండ్లు ఈ ఎంగిల్ చేత్తో పట్టుకొని పోతూ ఉంటారు. ఇంకొంతమంది రాహుగ్రహస్థ పీడితులు ముఖ్యంగా ఎందుకు గురువు గారు ఇవన్నీ కూడా మనం ఎందుకు చేయాలి అంటే, కొంతమంది ఉంగరాలు ధరిస్తూ ఉంటారు, బంగారపు ఉంగరాలు దేవుళ్ళవి. ఇవి తిని సాంబారు ఇడ్లీ మొత్తం ఆ స్వామిని నాకుతూ ఉంటారన్నమాట ఆ బంగారపు ఉంగరాలు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నా కొంతమంది మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు పూలు పండ్లు కొనొద్దు ఆ మతాల వాళ్ళ దగ్గర అంటున్నారు. నేనంటున్నా ఆ మతాల వాళ్ళే, ఇతర మతాల్లో ఉన్నటువంటి వాళ్ళే సంగీత విద్వాంసులుగా ఎన్నో క్షేత్రాల్లో వాళ్ళ జీవితాల్ని చరితార్థం చేసుకుంటూ ఇప్పటికీ సేవ చేస్తున్నారు.
ఆ ఇతర మతాల్లో ఉన్నటువంటి వాళ్ళే హిందూ దేవతలకు సంబంధించి దేవీ దేవతల విగ్రహాలని అత్యంత సుందర వైభవోపేతముగా నిర్మాణం చేసి ఆలయ నిర్మాణంలో శిల్పులుగా ఉన్నటువంటి వాళ్ళు, శిల్ప బ్రహ్మలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కులమతాలతో చిచ్చులు పెట్టమని చెప్పి సనాతన ధర్మం ఎప్పుడు చెప్పలే. శంకర భగవత్పాదులు వారు దాన్ని ప్రతిపాదన చేయలే, రామానుజుల వారు చేయలే. ఈ మధ్యకాలంలో ఇది కొనద్దు అది కొనద్దు అని చెప్పి కొంతమంది హితబోధ చేస్తూ ఉన్నారు. మన లిమిట్స్లో మనం ఉంటే బాగుంటుంది. మనం మాట్లాడాల్సింది ఏంటంటే, అయ్యా మీరు ఉంగరాలు నాకద్దు, చేతికి దేవుడి ఫోటోలు పెట్టుకొని ఇది దోషం. దేవుడి ఫోటోలు రైస్ బ్యాగుల పైన, పసుపు ప్యాకెట్ల పైన, ఇతరత్ర ప్యాకెట్ల పైన ఉంటున్నాయి. వాటన్నిటిని నిషేధించండి. ఫస్ట్ ప్రతి దేవాలయంలో కుండీలు ఎన్ని ఉంటున్నాయో, పూల కుండీలు మాత్రం ఉండట్లా. ముందు ప్రతి దేవాలయాల్లో పూల కుండీలు ఉండాలి. ప్రతి ఇంట్లో సనాతన ధర్మం ఉన్నటువంటి ప్రతి వాడింట్లో 100 రకాల పూల చెట్లు పెంచాలని చెప్పండి. అప్పుడు ఇతర మతాల వాళ్ళ దగ్గర పూలు కొనొద్దని చెప్పండి. కొంతమందికి నేను ఇది నిర్మోహమాటంగా లేకుండా చెప్తా ఉన్నా. మతద్వేషాలని, ఇతరత్ర ద్వేషాలని పెంచకండి. మనం అందరం ఆయా సాంప్రదాయాలు, ఇప్పుడు నేను అంటాను ఇది వెళ్ళొద్దు కొనొద్దు అంటారు. ఆల్రెడీ వాళ్ళు తయారు చేసిన విగ్రహాలు ప్రతిష్ఠ అయ్యి పూజలు అందుకుంటూ ఉన్నాయి. మరి ఇతర మతాల వాళ్ళు తయారు చేశారని ఆ విగ్రహాలని తీసి ఈరోజు పక్కన పెడదామా? అట్లనే ఎక్కడో ఏదో మతంలో ప్రతి దాంట్లో తప్పు ఒప్పు ప్రతి వాళ్ళ జీవితంలో జరుగుతుంది. అవి జరుగుతున్నప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గరే కొనండి. వాడిపైన అనుమానం ఉంది, మన ఇంట్లో మనం మొక్కలు పెంచుకొని మనం చేస్తే ఇబ్బంది ఉండదు కదా. అసలు పూజా శాస్త్ర ప్రకారంగా ఉన్నప్పుడు గాయత్రి మహామంత్రం ఉంది. ఆ మహామంత్రాన్నితో ప్రోక్షణ చేస్తే అది ఎంతటి అపవిత్రమైనటువంటిది కూడా పవిత్రమవుతుంది కదా. ఎందుకు మనుషులకి మధ్యలో ఇది కూడా రాహుకేతుల ప్రభావమే అని చెప్పడానికి ఇది నేను చెప్తున్నా తప్ప ఇంకెవరినో ఉద్దేశించి నేను చెప్పట్లా. ఎవరు దీని గురించి మళ్ళీ వేరుగా కామెంట్ చేయకండి. రాహుకేతుల ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల మత సంబంధమైన అంశాలలో కూడా ఊరికైనా ఇబ్బందులు వస్తాయి. కనుక రాహుకేతువులు చెయ్యలేనటువంటి ఒక పని అంటూ ఏది లేదు. చెయ్యగలిగితే రాజయోగాలు ఇస్తారు. లేకపోతే అదే రాహుకేతులు అనుకూలంగా లేకపోతే ఆ రాజును కూడా తీసుకెళ్లి కారాగృహాలందు పెడతారు. లక్ష్మీ స్థానం ఎక్కడుంటుందయా అంటే పుణ్యక్షేత్రాల యందు, దేవతా గృహములందు, చక్కగా ధర్మాన్ని కట్టుబడినటువంటి వాడి యందు ఇవన్నీ ఉంటాయి. రాహుకేతుల యొక్క ప్రభావం అనేటువంటిది కారాగృహముల యందు, దుష్ట పనులు చేసేవారి యందు, దొంగతనము, జూదము, పేకాట ఇట్లాంటి వాటి యందును, చెయ్యకూడని పనులు చేయట యందును, అట్లనే ఇవి టపాసులు అవి తయారు చేస్తారు కదా, అగ్ని సంబంధమైనటువంటివి, పేలుడుకు సంబంధించినటువంటి ఒక అంశాలలో సంబంధించిన వాటికి కూడా రాహు అధిష్ఠితగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నంటే రాహుకేతుల యొక్క ప్రభావం చేత ఒక మనిషి జీవితము మిగతా గ్రహాల కంటే కూడా రాహుకేతువులు పెట్టేటువంటి ఒక ప్రాబ్లమ్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంకొంతమందికి న్యూరో సంబంధమైన ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా వీటికే కారణం. మనం ఏం చేస్తామో తెలియదు, ఎడిపోతామో తెలియదు, మతిమరుపుకు కూడా కారణం రాహుకేతువులు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి శశాస్త్రీయమైన యాగములు నిర్వహించటానికి ఈ యాగశాలలో కంచి కామకోటి పీఠ సాంప్రదాయములలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా సనాతన ధర్మంలో ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలకు సహాయ సహకారములు అందించండి. అట్లనే అగరబత్తుల ప్యాకెట్లు, ఆరతికర్పూరం ప్యాకెట్లు, మరి అదే మాదిరిగా దేవతా సంబంధమైన పాంప్లెంట్స్ కొట్టించేటప్పుడు దేవుడి ఫోటోలు వేసి పాంప్లెంట్స్ పంచుతూ ఉంటారు నవరాత్రులు వాటి కోసమని. వాటిని బస్ స్టాండ్లలో లేకపోతే అక్కడక్కడ స్టిక్కర్లు అతికిస్తూ ఉంటారు. పవిత్రమైన స్థలాల్లో పవిత్రంగా ఉంచండి, అపవిత్రం చేయకండి. రైస్ బ్యాగుల పైన వాటిపైన దేవతా చిత్రాలు వేయకండి. ఇవన్నీ కూడా గమనించండి. సనాతన ధర్మంలో మనమందరం కూడా ఇంకా గర్వపడాలి. మన దేవాలయం పరిధిలో ఇంకొకళ్ళు నలుగురు బతుకుతున్నారు. మనమందరం కూడా కలిసి ఇంకొకరికి ఆహారం పెట్టడానికి, ఇంకొకరికి భుక్తి లభించడానికి మన దేవాలయాలు ఉపయోగపడుతున్నాయని తప్ప ఇంకొకడు వచ్చి మన దేవాలయాల ముందు అమ్మకూడదంటే వాడు ఎవడో తప్పు చేశాడు. వాస్తవమే.